అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నాసా 2031లో మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. రష్యా, అమెరికా, కెనడా, జపాన్, ఇతర యూరప్ దేశాలు సంయుక్తంగా 1998లో ఐఎస్ఎస్ను నిర్మించాయి. తరువాత అనేక దశల్లో దీనికి మెరుగులు దిద్దారు. మొదట 15 ఏళ్ల పాటు పనిచేసేలా దీనిని రూపొందించారు. కానీ శాస్త్రీయ పరిశోధనల్లో, అంతరిక్ష పరిశ్రమల్లో అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో ఐఎస్ఎస్ సాధించిన నిరంతర విజయాల కారణంగా అనేక సార్లు దీన్ని ఉపసంహరణ వ్యవధిని పొడిగించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించారు. అయితే అంతరిక్ష కేంద్రానికి సంబంధించి 2021లోనే రష్యా ఓ హెచ్చరికను జారీ చేసింది. హార్డ్వేర్ సామగ్రి కారణంగా అంతరిక్ష కేంద్రంలో సరిదిద్దలేని సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గడువు 2030 వరకు ఇవ్వకూడదని, 2 ఏళ్లలోపు దాన్ని మూసివేయాలని ఫిబ్రవరిలో ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవాలన్నారు. భూమి నుంచి దాదాపు 415 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రం పొడవు 109 మీటర్లు, అంటే ఒక ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది. దీని బరువు 4 లక్షల కిలోలు. ఇది దాదాపు 80 ఆఫ్రికన్ ఏనుగుల బరువుకు సమానం. ఇది భూభ్రమణ సమయంలో కాలానుగుణంగా దాని కక్ష అట్మాస్ఫిరిక్ డ్రాగ్ ద్వారా ప్రభావితం అవుతుంది. సూర్యుడి ప్రభావం కారణంగా 1 లేదా 2 ఏళ్లలో తన కక్ష నుంచి పూర్తిగా వైదొలిగి భూమి మీద పడిపోతుంది. భూమిపై నివసించే ప్రజలకు ఇది పెను ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే అంతరిక్ష కేంద్రాన్ని కార్యాచరణలో ఉంటే రీబూస్ట్ ప్రక్రియ జరుగుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గంటకు 17,500 మైళ్ల వేగంతో అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అంటే ప్రతిరోజు భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతుంది. ఇంత వేగంగా పరిభ్రమించే ఇలాంటి ఓ భారీ నిర్మాణం అకస్మాత్తుగా నియంత్రణ లేకుండా భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందనే ఆలోచనే నిజంగా భయపెడుతుంది. ఈ ప్రమాదం రాకుండా నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. అదే కేంద్రాన్ని మూసివేయడం. ఆ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంది. తొలి దశలో అట్మాస్ఫిరిక్ డ్రాగ్ ప్రభావంతో ఐఎస్ఎస్ తనంతటా తాను ధ్వంసం అయ్యేలా చూస్తారు. అంటే రీబూస్ట్ ప్రక్రియను తగ్గిస్తారు. దీంతో పాటు ఐఎస్ఎస్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తారు. దీనికోసం అంతరిక్ష నౌక, అంతరిక్ష స్టేషన్లో ఉన్న ప్రోగ్రెస్ వంటి ఇతర ప్రొపల్షన్ మాడ్యూళ్లను ఉపయోగిస్తారు. అనవసరమైన మాడ్యూళ్లను వేరు చేసి ఒక్కొక్కటిగా కక్ష నుంచి తొలగిస్తారు. ఈ వ్యవధిలో ఐఎస్ఎస్ ఎత్తు 415 కిలోమీటర్ల నుంచి క్రమంగా తగ్గుతుంది. తరువాత ఎత్తు 280 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఒక ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో దాని దూరాన్ని 120 కిలోమీటర్ల వరకు తగ్గించడానికి చివరి బూస్ట్ ను అందిస్తారు. ఐఎస్ఎస్ 120 కిలోమీటర్ల వరకు చేరుకుంటే గంటకు 29,000 కిలోమీటర్ల భయంకరమైన వేగంతో భూ వాతావరణాన్ని ఢీకొడుతుంది. భూ వాతావరణంలోనికి ప్రవేశించే సమయంలో విపరీతమైన వేడి కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అధిక భాగాలుగా కాలిపోయి నాశనమవుతాయని నాసా చెబుతోంది. మిగిలిన భాగాలు పసిఫిక్ మహాసముద్రంలో పాయింట్ నెమో ప్రాంతంలో పడిపోతాయి. ఇది జనవాసాలు లేని ప్రాంతం కాబట్టి దీనివల్ల ఎలాంటి హాని జరగదని నాసా చెబుతోంది. సాధారణంగా పనికిరాని అంతరిక్ష నౌకలన్నీ ఈ ప్రదేశంలోనే కూలిపోతాయి. భారత అంతరిక్ష కేంద్రం పేరుతో 2035 నాటికి ఒక స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ప్రణాళికలు రచిస్తోంది. దీని మొదటి భాగంలో 2028లో మొదలవుతుందని ఇస్రో మాజీ చైర్మన్ సోమ్నాథ్ గతేడాది చెప్పారు. మొదటి భాగం ప్రారంభమైన 7 ఏళ్ల తరువాత భారత్ తన అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించగలుగుతోందని అన్నారు. చైనా 2022లో తమ అంతరిక్ష కేంద్రానికి చెందిన తొలి మాడ్యూల్ తియాంగ్యాంగ్ ను భూకక్షలో ప్రవేశపెట్టింది.